అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్. మన హిందూ పురాణాలలో అతి ప్రాచీనమైనది మరియు ప్రాముఖ్యమైనది మహాభారతం. మనకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా మహాభారతంలోని భాగాలే. దీన్ని బట్టి ఈ కావ్య విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. మహాభారతంలో ప్రతి పాత్ర మన జీవన శైలిని ఎలా మలుచుకోవాలో చెప్తుంది. మహాభారతంలోని పాత్రలు మన నేటి జీవన విధానానికి సజీవ సాక్ష్యాలు. అయితే అంతటి ముఖ్య గ్రంథంలో కొన్ని ఆదర్శ పాత్రలు ఉన్నాయి. వాటిలో ఒకరైన భీష్ముని గురించి, అతని గొప్పతనం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శంతనుడు గంగాదేవిల పుత్రుడే భీష్ముడు. ఇతను వసువులు అనబడే దేవతలలో ద్వౌ అనబడే 8వ వసువు. వశిష్ఠ మహర్షి శాపం వలన భూలోకంలో జన్మిస్తాడు. ఇతను చిన్న వయసులోనే అస్త్ర విద్యలు అభ్యసించాడు. అతని విద్యలతో, బాణప్రయోగంతో గంగా ప్రవాహాన్ని కూడా నిరోధించగలిగాడు. భీష్ముని చిన్న వయసులో దేవవ్రతుడు అని పిలిచేవారు. దేవవ్రతుడి నుండి భీష్మునిగా పేరు ఎలా మారిందో మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు భీష్ముని తండ్రి శంతనుడు దాశరాజు కుమార్తె అయిన సత్యవతిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. నిజానికి సత్యవతి ఒక రాజకుమారి. విధిశాపం వల్ల ఆమె జాలరి అయిన దాశరాజు ఇంట్లో పెరిగింది. సత్యవతిని తనకు ఇచ్చి చేయమని శంతనుడు దాశరాజును అడుగుతాడు. అప్పుడు దాశరాజు భీష్మునికి కాకుండా సత్యవతికి పుట్టే పిల్లలకే రాజ్యాధికారం అప్పగించాలి. ఇది మీకు అంగీకారం అయితేనే సత్యవతిని మీకు ఇచ్చి వివాహం జరిపిస్తాను అంటాడు. భీష్ముని మీద ఉన్న ప్రేమతో శంతనుడు ఆ షరతును ఒప్పుకోలేక, ఆమెను మరవలేక తిండి నిద్రలు మానేసి అంతఃపురంలోనే ఉండసాగాడు. తండ్రి విచారానికి కారణం తెలుసుకున్న భీష్ముడు దాశరాజును కలిసి సత్యవతికి పుట్టిన బిడ్డలకే రాజ్యాధికారం దక్కేలా చేస్తానని మాట ఇస్తాడు. అయినా దాశరాజు నీ శపథం చెల్లినా నీకు పుట్టే బిడ్డలకు రాజ్యాధికారం సంక్రమించగలదు అని సందేహిస్తాడు. అప్పుడు భీష్ముడు, నీకు ఆ భయం వద్దు, నేను పెండ్లియే చేసుకోను, ఆజన్మాంతం బ్రహ్మచారిగానే జీవిస్తాను అని ఇంకొక శపథం చేస్తాడు. ఈ విధంగా తండ్రి సంతోషం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి భీష్ముడు. సత్యవతి శంతనులకు చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అనే కుమారులు జన్మిస్తారు. పెద్దవాడైన చిత్రాంగదుడు రాజ్యాధికారాన్ని చేపట్టి అదే పేరు కలిగిన రాజుతో యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో మరణిస్తాడు. విచిత్రవీరుడు చిన్నవాడు అవ్వడం చేత భీష్ముని పర్యవేక్షణలో రాజ్యపాలన సాగిస్తూ ఉంటాడు. కొంతకాలానికి అతనికి పెళ్లి చేయాలని అనుకున్న భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం అని తెలిసి అక్కడకు వెళ్ళి వారి ముగ్గురిని బలవంతంగా రథంపై తీసుకొస్తాడు. స్వయంవరంకి వచ్చిన రాజులంతా ఒకవైపు, భీష్ముడు ఒక్కడే ఒకవైపు ఉండి యుద్ధం చేసిన అతని అమిత పరాక్రమ పోరాటంలో అందరూ ఓడిపోక తప్పలేదు. ఈ విధంగా ఆ రోజు మొట్టమొదటిసారిగా తన పరాక్రమాన్ని, అస్త్ర విద్యా నైపుణ్యాలను లోకానికి పరిచయం చేశాడు భీష్ముడు. తీసుకొచ్చిన ముగ్గురు కన్యల్లో అంబ అప్పటికే శాల్వుడు అనే రాజును ప్రేమిస్తుంది. ఆ విషయం చెప్పిన తరువాత భీష్ముడు ఆమెను శాల్వుని వద్దకు పంపి అంబిక, అంబాలికలను విచిత్రవీరునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కానీ విచిత్రవీర్యుడు అల్పాయుష్కుడు కావడం చేత వివాహానంతరం కొన్నేళ్లకే క్షయవ్యాధితో మరణిస్తాడు. అతనికి సంతానం లేక కురువంశం అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. రాజ్యానికి రాజు లేని సమయం అయినా ప్రజలందరూ తన పక్షానే ఉన్న రాజ్యాధికారాన్ని చేపట్టలేదు. వంశరక్షణ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు భీష్ముడు. ఈ విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రలోభానికి గురి కాలేదు. ఇక దాశరాజు కుమార్తె అయిన అంబ శాల్వుని దగ్గరకు వెళ్ళగా, శాల్వుడు, నేను క్షత్రియుడను, వేరే ఎవరో దానం చేసిన నిన్ను నేను వివాహం ఆడలేను అని అంటాడు. ఆమె సిగ్గుతో తండ్రి వద్దకు వెళ్ళలేక ఈ దురవస్థకు కారణం భీష్ముడే అని అతని వద్దకు వెళ్ళి నీవే నన్ను వివాహం చేసుకోవాలి అని వారిస్తుంది. దానికి భీష్ముడు అంగీకరించడు. తనకు న్యాయం చేయగల ఒకే ఒక వ్యక్తి భీష్ముని గురువు అయిన పరశురాముడు అని తలచి అతని వద్దకు వెళ్తుంది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి ఎలా అయినా భీష్మునితో వివాహం జరిపించాలని వేడుకుంటుంది.
గురువు పిలుపుతో వెళ్ళిన భీష్మునితో పరశురాముడు, భీష్మ, ఈమెను స్పృశించి బలవంతంగా కొని తెచ్చి అపవిత్రురాలిని గావించావు. ఆ కారణంగా సాల్వుడు ఈమెను స్వీకరించలేదు. కనుక నీవే ఈమెను విధిపూర్వకంగా పెళ్లాడాలి అని అంటాడు. ఆ మాటలకు ఒప్పుకోని భీష్ముడు, గురువర్య, తాను సాల్వుని ప్రేమించిందన్న విషయం తెలియగానే నేను ఆమెను అతని వద్దకే పంపాను అని ప్రతివాదం చేయగా పరశురాముడు క్రోధావేశంతో, వివాహానికి ఒప్పుకోని సమయంలో నాతో యుద్ధం చేసి గెలువు అంటాడు. ఇద్దరి మధ్య 22 రోజులు యుద్ధం జరుగుతుంది. కానీ ఎవరూ పరాజితులు కారు. గురువును జయించే అస్త్రం ఉన్నా అతని మీద ప్రేమతో అస్త్రాన్ని ఉపయోగించడు భీష్ముడు. గురువుపై ఎంత గౌరవ మర్యాదలు కలిగి ఉన్నాడో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. చివరకు దేవతలు, మునులు నచ్చజెప్పి యుద్ధం విరమింపజేస్తారు. ఈ విధంగా ఇచ్చిన మాట కోసం గురువు మాటను కూడా తిరస్కరించి తన శపథాన్ని నిలుపుకున్నాడు. భీష్ముడు పరశురాముని వంటి అద్వితీయ ధనుర్ధారిని కూడా ఎదిరించి నిలువరించి తన సత్య ప్రతిజ్ఞా పాలనను, మహావీరత్వాన్ని చాటాడు. కౌరవపక్ష యోధుల్లో అగ్రగణ్యుడు భీష్ముడొక్కడే కావడంతో కౌరవ పాండవ యుద్ధంలో ఆయనకు ప్రథమ సైన్యాధిపతి గౌరవం దక్కింది. కౌరవ పాండవులు ఇరువురికి పితామహుడైన కారణంగా ఇరు వర్గాల మీద ప్రేమాదరణలు సమానంగా ఉండేవి. అయినా ధర్మం, న్యాయం పాండవుల పక్షాన ఉండడంతో మనసారా వారి విజయాన్ని అభిలాషించేవాడు. పక్షపాతం చూపకుండా పాండవ పక్షంలో ఎందరినో సంహరించాడు. భీష్ముడు ఉండగా వారికి విజయం ప్రాప్తించదని భావించిన పాండవులు అతని మరణ రహస్యం తెలుపమని అతన్నే కోరుతారు. అప్పుడు భీష్ముడు అటు స్త్రీ ఇటు పురుషుడు కాని వారిపై అస్త్రం ఎత్తను అన్నది అతని నియమమని, ద్రుపదుని కుమారుడు శిఖండి, అతను మొదట స్త్రీగా జన్మించిన అనంతరం పురుషుడిగా మారతాడు. అయినా అతన్ని భీష్ముడు స్త్రీగానే భావిస్తాడు. కనుక ఆ స్త్రీ యుద్ధం చేసే ఉద్దేశంతో ముందుకు వచ్చి నిలిస్తే అతడు వెంటనే శస్త్ర సన్యాసం చేస్తాడు. అప్పుడు అర్జునుడు సులభంగా అతన్ని సంహరించగలుగుతాడని చెప్పి తన మరణానికి తానే ఉపాయం చెప్తాడు భీష్ముడు. క్షత్రియ ధర్మపాలనకు, మహావీరత్వానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది? యుద్ధంలో మర్మాహతుడై నేలకూలిన వేళ భీష్ముని శరీరంలో రోమాన బాణాలు నాటుకొని ఉన్నాయి. ఆ కారణంగా భూమిని తాకకుండా బాణాల మీదనే శయనిస్తాడు. అప్పటికి సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు. తండ్రి ఇచ్చిన వరప్రభావంతో భీష్ముని ఆజ్ఞ లేకుండా మరణం అతన్ని చేరలేదు. కనుక ఉత్తరాయణం వచ్చే వరకు ఆ అంపశయ్య మీదనే ఉంటాడు. భీష్ముడు నేలకూలడంతో యుద్ధం నిలిపివేయబడుతుంది. కౌరవులు, పాండవులు అతని చుట్టూ చేరుతారు. భీష్ముని శరీరం అంతా బాణపు ములుకుల మీద ఉండి శిరస్సు మాత్రం వేలాడుతూ ఉండగా తన తలకు ఏదైనా ఆధారం కల్పించమని వారిని కోరుతాడు. వారంతా మంచి మంచి దిండ్లు తెచ్చి ఉంచగా అవి వద్దని చెప్పి అర్జునుతో, నాయనా, నీవు క్షత్రియ ధర్మమును ఎరిగిన వాడవు, నాకు అనుగుణమైన ఉపదానాన్ని అంటే తలగడను కల్పించు అని కోరుతాడు. వీరుల మాటలను వీరులే అర్థం చేసుకోగలరు అన్నట్లు అర్జునుడు భీష్ముని శిరస్సు దిగువ భాగాన బాణాలను నాటి తలను నిలుపుకునే ఆధారాన్ని కల్పిస్తాడు. ఆ దశలో కూడా అతడు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ దైవ నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు కదా. దేహం మీది బాణాల వలన మూలుగుతున్న వేదనతో భీష్ముని కంఠం శుష్కింపసాగింది. అతని కోసం జనులంతా కలశాలతో చల్లగా సుగంధభరితంగా ఉన్న జలాన్ని సిద్ధం చేశారు. కానీ భీష్ముడు స్వీకరించలేదు. అప్పుడు అర్జునుడు ప్రకాశవంతమైన బాణం ఒకటి తీసి దానిని వింటిపై సంధించి మేఘమంత్ర పఠనపూర్వకంగా భీముని పార్శ్వదేశమున భూమి మీద ప్రయోగించాడు. అందరూ చూస్తుండగానే అప్పటికప్పుడు భూమి నుండి దివ్య జలధార బహిర్గతమై భీష్ముని నోట పడడం మొదలైంది. అతడు అలా నీరు త్రాగి తృప్తి చెందాడు. శరీరంలో బాణాలను తీసి చికిత్స కోసం నిపుణులైన వైద్యులను పిలిచిన వారిని సగౌరవంగా వెనక్కి పంపి వీరగతిని పొంది ఉన్న తాను చికిత్స పొందడం అవమానహేతువుగా భావిస్తాడు. అతని అసాధారణ ధర్మనిష్ట, అపూర్వ సాహసం చాలా కీర్తించదగ్గ విషయాలు. అప్పటి నుండి భీష్ముడు అన్నపానాలను విసర్జించి
బాణపు ములుకుల మూలంగా కలుగుతున్న బాధతో పాటు ఆకలి దప్పుల వలన కలుగుతున్న వేదనను కూడా భరిస్తూ ఉండిపోయాడు. ఈ విధంగా అతని పరాక్రమంతో పాటు పరాకాష్ఠకు చేరిన ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించాడు. పితృభక్తికి, ప్రతిజ్ఞా పాలనకు, వీరత్వానికి మాత్రమే కాదు, అతను విశేష శాస్త్ర పరిజ్ఞానం కలవాడు. ధర్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని చక్కగా ఎరిగినవాడు. అతని జ్ఞానాన్ని ఎరిగిన శ్రీకృష్ణుడు స్వయంగా భీష్మాచార్య, నీవు ఈ లోకాన్ని విడిచిన వెంటనే ఇచట జ్ఞానభావాలన్నీ లోపించిపోతాయి. లోకంలో సందేహగ్రస్త విషయాలకు సమాధానం చెప్పగల వారెవరూ ఉండరని ప్రశంసించగా, శ్రీకృష్ణుని ప్రేరణతో అతడు నిర్విరామంగా ధర్మరాజుకు వర్ణాశ్రమ ధర్మాలు, రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్ష ధర్మాలు, శ్రాద్ధ ధర్మాలు, దాన ధర్మాలు, స్త్రీ ధర్మాలు మొదలుగా అనేక విషయాలను ఉపదేశించాడు. సాక్షాత్తు ధర్మదేవతాంశాన జన్మించి ధర్మస్వరూపుడై ప్రడవిల్లిన ధర్మరాజు సందేహాలను నివృత్తి చేయడం కేవలం భీష్మునికి మాత్రమే సాధ్యమైంది. అతని ఉపదేశం వినడం కోసం వ్యాసాది మహర్షులు కూడా అక్కడ నిలిచిపోయేవారు. ఈయన ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మనం వింటూనే ఉంటాం. ఈ విధంగా భక్తి జ్ఞానం, సదాచారం ఇలా ఏ విషయం చూసినా ఆ విషయంలో భీష్ముడు మనకు పరమాదర్శభూతుడుగా కనిపిస్తాడు. సాధారణంగా మరణించిన వారికి వారి పుత్రులు పితృతర్పణం చేస్తారు. అపుత్రికుడిగా మరణించినా కూడా హిందువుల్లో 3 వర్గాల వారు కూడా పితృతర్పణాలు చేసేటప్పుడు ఈనాటికి భీష్మునికి కూడా తర్పణాలు అర్పిస్తూ వస్తున్నారు. ఈ విధమైన గౌరవం భారతదేశ చరిత్రలో మరెవ్వరికీ ప్రాప్తించలేదు. అందుకనే అతన్ని లోకమంతా పితామహుడు అని పేర్కొంటూ గౌరవిస్తుంది. ఇది భీష్మ పితామహుని గొప్పతనం. మహాభారతంలోని మరిన్ని ఆదర్శ పాత్రల గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఆ క్యారెక్టర్ పేరు మెన్షన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చిందా? మిస్ చేస్తే మళ్ళీ మనం కలవకపోవచ్చు. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.